నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. మనకి రీసెంట్గా అప్డేట్ చూసుకుంటే ఇస్రో మోస్ట్ గగన్యాన్ మిషన్ టు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027. 2027 మొదటి క్వార్టర్కి గగన్యాన్ మిషన్ రెడీ అవుతుందని చెప్పి రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చింది. సో దీని గురించి మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఇస్రో అంటే ఏంటిది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది మనకి బయట స్పేస్లో జరిగే ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఇస్రో ఎప్పుడు ఫామ్ అయిందండి? 1969 ఆగస్టు 15వ తారీఖు. ఎవరు దీని ఫౌండర్ ఎవరు అని చూసుకుంటే విక్రమ్ సారాభాయ్ దీని ఫౌండర్. సో మనకి విక్రమ్ సారాభాయ్ ఫౌండర్. ప్రెసెంట్ ఎవరు? ప్రెసెంట్ రీసెంట్గా అపాయింట్ అయ్యాడు ఆయన నారాయణన్, రీసెంట్గా అపాయింట్ అయ్యాడు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. సో మనం ఈ రీసెంట్గా దీని గురించి చూస్తే గగన్యాన్ మిషన్ అనేది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027కి రెడీ అయిపోతుంది. అంటే ఏంటిది ఇప్పుడు మనకి గగన్యాన్ మిషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ గగన్యాన్ మిషన్? గగన్యాన్ మిషన్ అంటే మనకి ఏంటిది అంటే ఇది ఒక మ్యాన్డ్ మిషన్. ఒక మ్యాన్డ్ మిషన్ ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది అంటే మనకి 400 కిలోమీటర్స్ LEO లో ఎర్త్ ఆర్బిట్ 400 కిలోమీటర్స్కి మనకి ఇది క్రూ మెంబర్స్ని త్రీ మెంబర్స్ క్రూ మెంబర్స్ని ఇది తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా ఇండియాకి తీసుకొస్తుంది. ఇండియన్ వాటర్స్లో అది వాళ్ళని తీసుకొస్తుంది. సో ఇది మన గగన్యాన్ మిషన్ చూసుకుంటే ఇది. సో ఈ గగన్యాన్ మిషన్ మనకి మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2006లో మనకి దీని గురించి ప్రపోజల్ పెడితే 2007లో స్టార్ట్ అయింది. 2024కి వరకు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దాని బడ్జెట్ చూస్తే 10,000 కోట్లు. 10,000 కోట్లతోటి దీన్ని కంప్లీట్ చేసాను. తర్వాత ఖర్చు ఎక్కువ అవ్వడం అన్నీ జరిగినాయి. సో మనకి ఇందులో ముఖ్యంగా మనకి ముగ్గురు క్రూ మెంబర్స్ ఎవరు అంటే ప్రశాంత్ బాలకృష్ణన్, తర్వాత అజిత్ కృష్ణన్, తర్వాత అంగద్ ప్రతాప్. హీరోస్ పేరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకడు బాలకృష్ణ, ఒకడు అజిత్, తర్వాత ఒకడు అంగద్. ఇట్లా మనము హీరోస్ పేరు గుర్తుపెట్టుకున్నా మనకి అయిపోతుంది. బాలకృష్ణ అని చెప్పి మన హీరో, మన అజిత్ అని చెప్పి అజిత్ కుమార్ మన తమిళ హీరో వస్తాడు. తర్వాత అంగద్ ప్రతాప్ అని పేరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మరి వీళ్ళకి అక్కడ దాకా వెళ్ళాలి అంటే ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది. సో మనకి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే మన పెద్ద మిత్ర దేశం రష్యా వీళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మరి గగన్యాన్ మిషన్ లో ఇంకా ఒకటే కంట్రీ భారతదేశం ఒకటే ఉందా అంటే భారతదేశం ఒకటే లేదు. మనకి మిషన్ కి హెల్ప్ చేసే ఇంకో కంట్రీ ఎవరు అంటే మనకి ఫ్రాన్స్ కంట్రీ కూడా మనకి హెల్ప్ తీసుకుంటుంది. దాంతోపాటు ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇది ఏ వెహికల్ తోటి మనకి లాంచ్ చేస్తున్నారు అంటే LMV3 లాంచ్ మోటార్ వెహికల్ 3 తోటి దీన్ని మనకి లాంచ్ చేస్తున్నారు. ఇందులో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ వన్ ఏంటిదంటే సాలిడ్ ఫ్యూయల్ బూస్టింగ్. మనకి రెండో స్టేజ్ వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి క్రయోజెనిక్ ఇంజన్. సో ఈ 3 స్టేజెస్ తోటి దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా లాంచ్ అయితే ఇండియా అనేది 4th స్టేట్ అవుతుంది. అంటే మానవులని స్పేస్ లోకి పంపించే 4వ దేశంగా ఇండియా ఉంటుంది. ఏంటిది అంటే ఫస్ట్ కంట్రీ USA, తర్వాత రష్యా, తర్వాత చైనా, నెక్స్ట్ ఇండియా అనేది 4th స్టేజ్కి వస్తుంది. సో మనకి ముఖ్యంగా ఈ గగన్యాన్ మిషన్ అనేది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027 అంటే నెక్స్ట్ మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు నెక్స్ట్ 2027లో. సో దీని గురించి ఇది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకొంచెం ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుమించి ఇంకేం ఉండవు. సో ఇది ఎక్కడికి ఏ కిలోమీటర్స్ అంటే 400 కిలోమీటర్స్కి లో ఎర్త్ ఆర్బిట్లోకి లాంచ్ అయ్యి మళ్ళీ వాళ్ళని మన స్క్రూని రిటర్న్ తీసుకొస్తుంది. సో వీళ్ళు ఎవరు? ప్రశాంత్ బాలకృష్ణన్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఎవరు అంటే ఎయిర్ ఫోర్స్ అధికారులు. సో వీళ్ళతోటి ప్రెసెంట్ వీళ్ళు అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ లో ఉన్నారు. రష్యా తోటి ట్రైనింగ్ లో ఉన్నారు. సో ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. సో దీని గురించి కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ.